బీసీ కులాలకు చెందిన స్వాతంత్ర యోధుడు రేనాటి వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు తిరుపతిలో 11వ తేదీ ఘనంగా నిర్వహించనున్నామని వడ్డెర సంఘం తిరుపతి జిల్లా కమిటీ నాయకులు మదన్ మోహన్, దేవర్ల రమణ, దేవర్ల శ్రీనివాసులు, వేమూరి నాగరాజులు తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా వడ్డెర సంఘం మా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ మీడియా తెలియపరచడం ఏంటంటే, రేనాటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాకు రాష్ట్ర అధ్యక్షుడు దేవర్ల మురళి గారు తెలియజేయడం అనేది. ఆ కార్యక్రమాన్ని మేము ఘనంగా ర్యాలీ ద్వారా చేయాలనుకుంటున్నాము. మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ మా కుల బంధువులు వడ్డెర బంధువులందరూ కూడా వచ్చి ఇది జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఇంకా విషయం ఏంటంటే, ఈ మధ్యనే బీసీలో ఉన్న ఒక స్వతంత్ర సమరయోధుడు, చాలా వెనకబడిన వర్గానికి సంబంధించిన వాళ్ళల్లో వడ్డెర కులస్తుల్లో ఈరోజు రేనాటి వడ్డే ఓబన్న ఒకడు గుర్తించి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆ జీవోను కూడా పాస్ చేస్తారని చెప్పి తొందరలో అదన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. తొందరలో ప్రాసెస్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మరియు ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి విజ్ఞప్తి తెలియపరుస్తున్నాము. ఇక మా తరపున నేను కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన గుంజి మదన్మోహన్ గారు తెలియపరచడం ఏంటంటే, మా కులస్తులకు ఉన్న వనరులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉన్నాయని తెలియపరుస్తూ వాళ్ళకున్న సమస్యలు పరిష్కార దిశగా నేను నడుచుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే మేము కూడా కోరుకుంటున్నాం, అయ్యా మాకు చేయండి నారా చంద్రబాబు నాయుడు గారిని. రెండోది, బీసీ కులాలు 93 బీసీ కులాలు ఉంటే ఆ బీసీ కులాలని బాగా 2014లో కార్పొరేషన్ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా చేశాడు కార్పొరేషన్లు. తర్వాత వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది అసలు కార్పొరేషన్లు పెట్టాడే కానీ దానికి నిధులు ఇవ్వలేదు. ₹1 కూడా ఎక్కడ ఇలా. రజక సోదరులు ఉన్నారు, అట్లే నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వాళ్ళకి 10,000 ఇచ్చారు తప్ప ఆ కార్పొరేషన్లు కానీ నిధులు కానీ ఎన్ని ఎక్కడా ఇవ్వాల, మొత్తం శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టి 8,870 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి వదిలాడు. అది 10వ తేదీ వెబ్సైట్ లో వదులుతారు. కాబట్టి ఈ వడ్డెర కులస్తులు కావచ్చు, మిగతా బీసీ కులాలు కావచ్చు, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లో పెట్టుకుని అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. వడ్డెర గురించి బాగా చెప్పాడు. ఎందుకంటే కొండా కొరెళ్లలో వీళ్ళు చేసే కూలీలు కొట్టే కొండని పట్టి ఆ రాళ్లు వచ్చి తగిలి వీళ్ళు అంగవైకల్యం కూడా చెందుతున్నారు. వాళ్ళని మనం గుర్తించాలా అని ఆయన చెప్పాడు. ఆయనకు మాకు ధన్యవాదాలు. ఆయన మరొకసారి ధన్యవాదాలు.